నేను పాస్ అయ్యాను అని రవి సంతోషంగా అన్నాడు. అమ్మ వెంటనే నవ్వింది. కానీ నిజం ఏంటంటే రవి ఫెయిల్ అయ్యాడు. అమ్మ రోజు కూలి పని చేసి తన ఫీజు కట్టేది. ఫెయిల్ అయ్యానని చెప్తే అమ్మ బాధపడుతుందని భయపడ్డాడు. ఒక రాత్రి రవి టేబుల్ మీద ఉన్న హాస్పిటల్ రిపోర్ట్ చూశాడు. అందులో అమ్మ ట్రీట్మెంట్ కోసం డబ్బులు లేక దాన్ని ఆపి మరీ తన ఫీజు కడుతుంది అని తెలుసుకున్నాడు. ఆ క్షణం రవి జీవితం మారిపోయింది. రోజు రాత్రి పగలు కష్టపడి చదివాడు. మళ్ళీ ఎగ్జామ్ రాశాడు. ఈసారి మంచి మార్క్స్ తో పాస్ అయ్యాడు. రిజల్ట్స్ చూపించి అమ్మతో అన్నాడు, అమ్మా ఇప్పుడు నేను నిజంగా గెలిచాను. అప్పుడు నేను ఫెయిల్ అయ్యాను. కానీ నిన్ను చెప్పి బాధ పెట్టడం నాకు నచ్చలేదు. అందుకని అలా చెప్పాను అని అన్నాడు. గుర్తుంచుకో, జీవితంలో గెలవడం అంటే డబ్బులు సంపాదించడం కాదు. నిన్ను నమ్మి అన్నీ త్యాగం చేసిన వాళ్ళకి ఒక్క రోజున నేను మీ గర్వం అవుతాను అని చూపించడం. అదే నిజమైన విజయం.